8th జూలై ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ స్నాచింగ్ చైన్ స్నాచింగ్ కేసు జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ వ్యక్తి మనం చెప్పగానే వెంటనే ట్రేస్ చేయడం జరిగింది అక్యూస్ ని. ముగ్గురు అక్యూస్ మనకి కస్టడీలోకి వచ్చారు. వాళ్ళ నేమ్స్ నెక్స్ట్ ప్లీజ్. రియాజ్, ఏడుకొండలు అండ్ ఇంకొక ప్రసాద్. సో వీళ్ళని స్టేషన్ కి తీసుకొచ్చినాక మనకు తెలిసింది వీళ్ళు 20 అగ్రికల్చరల్ మోర్ దాన్ 20 అగ్రికల్చరల్ మోటార్స్ కూడా దొంగలిచ్చారు అనేది. సో అవి కూడా రికవరీ చేయడం జరిగింది. చేసి వీళ్ళని మనం 35 BNSS ప్రకారం అరెస్ట్ నోటీస్ ఇచ్చి 12th నైట్ వీళ్ళని స్టేషన్ నుండి పంపించడం జరిగింది. అందరినీ కూడా పంపించేసారు 12th నైట్. మనకి వీ హ్యావ్ CCTV ఫుటేజ్. వాళ్ళు 12th నేషనల్ హైవే 16 మీద కూడా నడవటం కనిపించింది. ఇఫ్ యూ కెన్ సీ అక్కడ CCTV ఫుటేజ్ ఉంది. వేరే 12th వాళ్ళు నేషనల్ హైవే మీద నైట్ తిరుగుతున్నారు. 13th ఎర్లీ అవర్స్ కూడా వైన్ షాప్ దగ్గర CCTV ఫుటేజ్ లో వీళ్ళు మాకు కనిపించారు పొదలకూరులో. సో 13th and 14th మనం దగ్గరికి ఎప్పుడు ఈ అక్యూజ్డ్ స్టేషన్ దగ్గరికి వచ్చినట్టు లేదు. వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ ఆర్ CCTV ఫుటేజ్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ ఆల్సో. సో దట్ మేము బయట చూపించకూడదు పోలీస్ స్టేషన్ ఫుటేజెస్. సో దట్స్ వై వీఆర్ నాట్ షేరింగ్. బట్ ఈ వైన్ షాప్ ఫుటేజ్ అండ్ NS16 ఫుటేజ్ వీ హ్యావ్. సో ఏదైతే వస్తున్నాయో అలిగేషన్స్ దట్ ఇది కస్టోడియల్ అని, ఇది వీళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్ లో లేరు. అండ్ దిస్ పర్సన్ నిన్న ఈవినింగ్ మనకి కాల్ వచ్చింది, కనుకూరు కనాల్ దగ్గర ఇతను సెమీ కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు అని. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది. అండ్ సెమీ కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అలాంగ్ విత్ విలేజెస్ కార్ లో తీసుకొని అతన్ని తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్తూ మెడికల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అండ్ ఇట్ వాస్ డిక్లేర్డ్ హి వాస్ బ్రాట్ డెడ్. సో whatever allegation that custodial death అనేది, it is definitely not true because he is not in police station in those last 2 days. ఇంకా further investigation as per procedure జరుగుతుంది. Right now as we speak, team of doctors PMA conduct చేస్తున్నారు in Gudur hospital. So as complete గా fair lines లో investigation జరుగుతుంది. Whatever allegations or complaints which the family gives, మేము అవన్నీ పరిగణలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. విలేజెస్ ఉన్నారండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ విలేజెస్ ఉన్నారు. సో వీఆర్ డూయింగ్ ఎన్ ఎంక్వైరీ అండి. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్ లో చేస్తాము. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ హిస్ డెత్, హెరాస్మెంటా, అబైట్మెంటా, ఏమైనా సైడా ఏంటా అనేది మనకి PMA బేస్డ్ మీద తెలుస్తుంది. ఐ వుడ్ నాట్ సే అలిగేషన్స్ ఏమైతే ఉన్నాయో బట్ అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. సో దట్ వీఆర్ డూయింగ్. There is a proper disciplinary inquiry which is being conducted. But because idanta when police station as a unit, they know evaro okallu cheppunte maaku the action would have been కొంచెం ముందు ఉండేది, ఆన్ కరెక్ట్ లైన్స్ ఉండేది. సో అందుకని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లో మా సీనియర్ ఆఫీసర్స్ ఒపీనియన్ ఇస్ ఆల్సో దట్ there is a strong message that should go out that the system should not fail. So it is very unfortunate that the A1 has taken this extreme step. But ఇంకా ఎంత ముందుకి అవుతుంది అంటే లైక్ వాట్ ఇస్ ఆబ్వియస్లీ మాకు 3 ముద్దాయిలు ఐడెంటిఫై అయ్యారు. అందులో A1 he expired yesterday and A2, A3 are already in custody. సో ఈ అలిగేషన్స్ ఉన్నాయి. ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మాకు చెప్పండి. వి విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్. ఇన్ఫర్మేషన్ వస్తే నేను చెప్పినట్టుగా ప్రాపర్ లైన్స్ లో ఇన్వెస్టిగేట్ చేస్తాము. వి విల్ టేక్ ఎవ్రీథింగ్ విచ్ ద ఫ్యామిలీ వాళ్ళు ఏదైతే చేస్తారో, అలిగేషన్ చేస్తారో, కంప్లైంట్ చేస్తారో వాళ్ళన్నిటి లో కూడా డీప్ గా ఎంక్వైరీ చేస్తాం. అందరికీ బ్లేమ్ అవుతుంది. సో పోలీస్ CI was suspended
and disciplinary action is also initiated. So whatever comes out, తర్వాత జరుగుతుంది. మీకు ఇంకొన్ని రీసెంట్ డెవలప్మెంట్స్ మీద కూడా డిస్కషన్ షేర్ చేయడం జరుగుతుంది. మనం